హే ఫెల్లాస్, వెయిట్ లాస్ మిస్టేక్ సిరీస్లో ఇదే లాస్ట్ పార్ట్. లాస్ట్ 5 ఇంపార్టెంట్ వెయిట్ లాస్ మిస్టేక్స్ ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. మనం వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా మన ఐడియా? 1 మంత్ జిమ్కి వెళ్దాం, శుభ్రంగా జిమ్ కొట్టేద్దాం, దెబ్బకి లాగేస్తాం. ఫ్రెండ్స్ వచ్చి రే ఏంట్రా ఎంత లాగేసు అనాలని, లేకపోతే ఎవరైనా అమ్మాయి వచ్చి ఏంటి ఎంత స్మార్ట్గా తయారు నెంబర్ ఇస్తావా అనాలి. అంతే కదా. కానీ ప్రాక్టికల్గా ఇలా జరగదు. డైట్ ప్లాన్, వర్కౌట్ ప్లాన్ అన్ని ఫాలో అయితే వీక్కి ½ kg నుంచి 1 kg వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఎవరెవరో చెప్తుంటారు అవన్నీ ఫాలో అయ్యి తగ్గినా కూడా అది హెల్దీ కాదు. సో మీరు వెయిట్ లాస్కి చాలా సీరియస్గా ఉంటే కనుక ఖచ్చితంగా మీ బాడీ కాంపోజిషన్ టెస్ట్ చేసుకోవాలి. ఒక మంచి డైట్ ప్లాన్ ఉండాలి, మంచి వర్కౌట్ ప్లాన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, మీ కాన్ఫిడెన్స్ ఉండాలి, డైలీ చేయాలి. అప్పుడే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్తో ఒక నెల ఏదో చేసేస్తే అయిపోతాయి అనుకోవడం చాలా రాంగ్. సో బీ సీరియస్, ప్రాక్టికల్గా ఉండండి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఉండొద్దు. 12th నాట్ ట్రాకింగ్ డైట్. ఏంటి ఇంతకుముందు మీరు బాగా డైట్ ఫాలో అయ్యారా, వర్కౌట్స్ బాగా చేశారా, అయినా రిజల్ట్స్ కనబడలేదా? ఎందుకో తెలుసా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా మీరు డైట్ ప్లాన్ మంచిగా చేసుకుని ఉంటారు, కానీ వెయిట్ లాస్ జర్నీ అంతా ఆ డైటే ఫాలో అయ్యి ఉంటారు. కానీ దాన్ని ట్రాక్ చేశారా? లైక్ ఆ డైట్ ఫాలో అవుతున్నప్పుడు నాకు ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, కరెక్ట్గా వస్తుందా లేదా వెయిట్ తగ్గుతుందా, మజిల్ మాస్ తగ్గుతుందా, ఎనర్జీ సరిపోతుందా లేదా, ఇలాంటివన్నీ ట్రాక్ చేయకపోవడం వల్ల మీకు రిజల్ట్స్ కనిపించకపోవచ్చు. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలా సెట్ అవుతుంది మనం అనుకునే డైట్, చెప్పలేం. దాన్ని ట్రాక్ చేస్తేనే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. లైక్ మీకు ప్రోటీన్ ఎక్కువ అవసరమేమో కానీ సరిపోయినంత తీసుకోవట్లేదేమో, కార్బ్స్ ఎక్కువ అయ్యేమో అందుకే వెయిట్ తగ్గట్లేదేమో. సో ఇదంతా మీ డైట్ ట్రాక్ చేసుకుంటేనే తెలుస్తుంది. అప్పుడే మీ వర్కౌట్ ప్లాన్ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. సో మీకు రిజల్ట్స్ సరిగ్గా కనబడట్లేదంటే ఖచ్చితంగా మీ డైట్ని ట్రాక్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు అదే మిస్ అవుతున్నట్టు. 13th లిక్విడ్స్ ఓవర్ సాలిడ్. సీరియస్లీ కొంతమంది, అందులో నువ్వు ఉన్నావేమో, ఫుడ్ మానేసి జ్యూసెస్ తాగేద్దాం, సెట్ వెయిట్ తగ్గిపోవచ్చు అని అనుకుంటారు కదా. కానీ అదే రాంగ్. అక్కడ కూడా మీ క్యాలరీ ఇంటేక్ పెద్దగా చేంజ్ అవ్వదు. ఎందుకో చూడండి, జ్యూసెస్లో ఉండేది ఏంటి? మ్యాక్సిమం షుగర్, వాటర్ కదా. సో మీరు జ్యూస్ తాగేటప్పుడు ఎక్కువ షుగర్స్ ఇంటేక్ తీసుకుంటారు, దానివల్ల క్యాలరీస్ పెద్దగా చేంజ్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే జ్యూస్ అన్నాక ఏముంటుంది, ఆ పల్ప్ అంతా తీసేసి ఓన్లీ లిక్విడ్ షుగర్, అందులో ఉన్న షుగర్ ఇప్పుడు మీరు యాడ్ చేయకపోయినా అందులో ఉన్న షుగర్ మాత్రమే. ఇది కూడా మంచిది కాదు. మీరు తినేటప్పుడు 1 లేదా 2 తింటారు మ్యాక్సిమం ఫ్రూట్స్, కానీ జ్యూస్ మాత్రం 3-4 ఫ్రూట్స్తో చేస్తారు కదా. సో అది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అసలు విషయం ఏంటంటే ఫుడ్ బదులు జ్యూస్ తాగడం అనేది అసలు రాంగ్. కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి పూర్తిగా అందవు. మనకి ప్రోటీన్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్ కావాలి, కానీ అవి ఇందులో ఉండకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనం అనుకున్న గోల్ సరిగ్గా రీచ్ అవ్వలేకపోవచ్చు. 14th నెవర్ కేర్ లేబుల్స్. మనం ప్రతిరోజు డైలీ లైఫ్లో ప్యాకేజ్డ్ ఫుడ్ తింటూ ఉంటాం. దాని వెనకాల న్యూట్రిషన్ చార్ట్ అని ఒక లేబుల్ ఉంటుంది. అది ఎప్పుడైనా గమనించారా? అది మన వెయిట్ లాస్ జర్నీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వెయిట్ లాస్ జర్నీలో క్యాలరీ డెఫిసిట్లో ఉంటాం. 2 బిస్కెట్లు, ఒక చిన్న చాక్లెట్లు అనుకొని తినేయచ్చు. ఎన్ని క్యాలరీస్ మనం కన్స్యూమ్ చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. దీనివల్ల మనకి 2 లాభాలు ఉన్నాయి. మనకి క్యాలరీ ట్రాకింగ్ ఉంటుంది. రెండోది ఏంటంటే అది చూసాక భయం వేసి తినడం మానేస్తాం. సో ఖచ్చితంగా లేబుల్స్ అనేవి చెక్ చేసుకోండి ప్యాకేజ్డ్ ఫుడ్స్లో. 15th నాట్ ఈటింగ్ హోల్సమ్ ఫుడ్స్. మీ వెయిట్ లాస్కి ఉన్న పెద్ద అడ్డు కూడా ఏంటో తెలుసా? వరల్డ్ వైడ్లో ఉన్న ఒబేసిటీకి కూడా పెద్ద రీజన్ ఇదే. అదే ప్రాసెస్డ్ ఫుడ్స్. మనం డైలీ లైఫ్లో ప్రతిరోజు కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ని చాలా దారుణంగా తింటున్నాం. అసలు బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళు ఒక 3 విషయాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు. 1 చాలా టేస్టీగా ఉండాలి, 2 మీరు బాగా ఎడిక్ట్ అయిపోవాలి, 3rd నిలవ ఉండాలి. వాళ్ళు ఈ 3 విషయాల మీద మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్లో వాళ్ళకి ఏం కావాలి? లాభం కావాలి. దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. మన హెల్త్ అంతా వాళ్ళకి అనవసరం. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ బాడీ అందకపోవడం ఫస్ట్ పాయింట్. మీరు అనుకున్న ఫిట్నెస్ గోల్స్ కానీ హెల్త్ విషయంలో కానీ చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ దీనివల్ల ఉంటాయి. హోల్సమ్ ఫుడ్స్ అంటే మనకు కావాల్సిన బేసిక్ అన్ని న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్స్ అనమాట. మ్యాక్సిమం మన ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్ అంతా హోల్సమ్ ఫుడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి గమనిస్తే మన ఇంట్లో ఏం తింటాం? రైస్ తింటాం, కర్రీ తింటాం, లైక్ కర్రీస్లో 2-3 టైప్స్ తింటాం. అంటే ఎన్ని న్యూట్రియన్స్, మనకు కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ అందులో ఉంటాయి. మన పెద్దవాళ్ళు అలా వాటిని నేను చెప్పాలంటే డిజైన్ చేశారు మన డైట్ని. సో అది మానేసి బయట దొరికే చెత్త అంతా ఆర్డర్ పెట్టుకొని తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్, ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఆ బయట దొరికే ఫుడ్ అంతా మళ్ళీ మైదాతోనే చేస్తారు. ఆ మైదా ఎంత డేంజరో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. మేజర్ క్రోనిక్ డిసీజెస్ అయిన హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్లే అని చాలా ప్రూఫ్స్ వస్తున్నాయి. సో చూడండి, మీరు గమనించండి జాగ్రత్తగా. ప్రాసెస్డ్ ఫుడ్ కోసం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్లో ఒక వీడియో చేద్దాం. సో
మీరు ఖచ్చితంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ని అయితే అవాయిడ్ చేయండి అండ్ హోల్సమ్ ఫుడ్స్ని ఎంకరేజ్ చేయండి. డైట్లో హోల్సమ్ ఫుడ్స్ ఉండాలి, అలా అయితేనే మీరు హెల్తీగా ఉంటారు. ఇది ఓన్లీ వెయిట్ లాస్ కానీ కాదు, డే టు డే లైఫ్ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు హోల్సమ్ ఫుడ్ని మాత్రమే ఎంకరేజ్ చేయండి. వీలైనంత వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. వీటి వల్ల ఓన్లీ మీకు హెల్తే కాదు, మీ ఖర్చు కూడా తగ్గుతుంది, అది కూడా ఆలోచించండి. మన ఛానల్లో మీరు గమనిస్తే మేము వర్కౌట్స్ కంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఒక మంచి డైట్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే బాడీ అనాటమీ అనేది ఫిక్స్. వర్కౌట్స్ గురించి చెప్పే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు, కానీ హెల్తీ డైట్ గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అందులో మేము ఉన్నాం. మన బాడీ హెల్త్ అయినా కాంపోజిషన్ అయినా మేజర్గా డిపెండ్ అయ్యేది మన ఫుడ్ మీద. మన బాడీలో హెల్త్ బాగుండాలన్నా లేదా అది చేంజ్ అవ్వాలన్నా సరే ఫుడ్డే రీజన్. మన బాడీకి ఏది ఇస్తే దాన్ని బట్టే అది రియాక్ట్ అవుతుంది. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు డైట్ గురించి ఫుడ్ గురించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.